సార్ మా సిస్టర్కి థైరాయిడ్ ఉంది సార్, ప్రెజెంట్ 100 పవర్ యూజ్ చేస్తుంది. సో తనకి ఎలాగ సార్? అది పుస్తకంలో రాసామండి. థైరాయిడ్కి ముఖ్యంగా మీరు సామెలు 3 రోజులు, అరికలు 1 రోజు, కొర్రలు 1 రోజు, అండుకొర్రలు 1 రోజు, ఊదులు 1 రోజు. కషాయాల్లో మునగాకు, చింతాకు, తమలపాకు, రావి ఆకు, వేపాకు, ఈ 5 ఆకుల కషాయాలని వారం వారం మార్చి తాగాలి. కొబ్బరి నూనె, కుస్మల నూనె మార్చి వారం 2-3 చెంచాలు అంతే, ఎక్కువ తీసుకోకండి. పడిగడుపును తాగండి. తాగిన తర్వాత కషాయం తాగండి, లేకపోతే కషాయం ముందు తాగి నూనె తర్వాత తాగండి. 6 వారాల్లో మీ TSH తగ్గుతూ వస్తుంది. 6 నెలల్లో మీరు పూర్తి ట్యాబ్లెట్ అన్నీ కంప్లీట్గా మానేయచ్చు. లైఫ్ లాంగ్ మీకు ఏ ప్రాబ్లము ఉండదు. ప్రొఫెసర్ కేవీ నరసింహారావు, డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. సార్, కినోవా ధాన్యం గురించి తెలుసుకున్నారు. కినోవా ఈజ్ నాట్ ఏ ధాన్యం అండి. కినోవా ఈజ్ కినోపోడియం కినోవా అని. ఇట్స్ లైక్ మన కొయిటాకు లాగా ఆకుకూరది విత్తనం. అది దాంట్లో ఫైబరు 3.8 to 4.1 ఉంటుంది. దాని కంపెనీలో ఫైబ్రస్ ఫుడ్ అని అమ్ముతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ కెనాట్ బీ ఫుడ్ ఫర్ అస్. అంటే ఇదే మళ్ళీ ఈ వెస్ట్రన్ కంపెనీస్ చేసే మోసాలు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఫుడ్ పాలిటిక్స్. వాళ్ళు ఏం తయారు చేస్తే అది మంచిది, వాళ్ళు ఏది చెప్తే స్ట్రాబెర్రీ, కివీ ఫ్రూట్, వాల్నట్, ఇవంతా ఈ న్యూట్రిషన్ ఇట్లా నోటికి వచ్చినట్టు టపటపటపటపా చెప్పేస్తారు. మన జాంపండుకి ఏమైంది, మన నువ్వుల లడ్డుకి ఏమైంది? నువ్వుల్లో కాల్షియం 10 రెట్లు ఎక్కువ ఉంది మీ పాల కంటే. మజ్జిగలో విటమిన్ B12 ఎంత కావాలంటే అంత ఉంది. ఈ మధ్య అందరూ విటమిన్ B12 అంటున్నారు. మళ్ళీ వాళ్ళే చెప్తారు విటమిన్ B12 మాంసంలో బాగుంది, మాంసం తినే వాళ్ళకి B12 దొరుకుతుంది అని. మరి అందరూ మాంసం తింటున్నారు, B12 ఎందుకు తక్కువైంది? అంటే మీరు దాన్ని గ్రహించే శక్తి లేదన్నమాట. బికాస్ కృతకంగా తయారు చేస్తున్నారనమాట. నిజంగా మీ దేహంలోకి ఈ విటమిన్ సత్తువులు కావాలంటే ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అని కాన్సెప్ట్ ఉంది. ప్రీబయోటిక్స్ అంటే మీ దేహంలో సూక్ష్మజీవులు మీ కణాల కంటే 1000 రెట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. ప్రీబయోటిక్ కండిషన్ క్రియేట్ చేసేదానికి మీరు ఆకుకూరలు, కూరగాయలు తినాలి. పోషకాంశాలని దాని నుంచి రాణించుకోలేరు మీరు. ఎంత ఆకుకూర తింటే మీకు ఎంత దొరుకుతుంది? ఆకుల్లో 1 కేజీలో 995 గ్రాములు నీళ్ళు ఉండేది. సో మీరు ఆకుకూరల నుంచి ఏమైనా తీసుకోవాలంటే ఒక్కొక్కరు 18 కేజీలు తినాలి. యూ కెనాట్ ఈట్ 18 kilos of greens. సో గ్రీన్స్ వెన్ యూ ఈట్ యువర్ బాడీ బికమ్స్ ప్రీబయోటిక్. అందులో సూక్ష్మజీవులు పెరిగేదానికి కావాల్సిన వాతావరణం ఏర్పడుతుందన్నమాట. ఆ సూక్ష్మజీవులు మీకు మేలు కలగచేస్తాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై యూ నీడ్ టు ఈట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రీన్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి, కూరగాయల నుంచి మీకు పోషకాంశాలు ఎక్కువగా దొరకవు. ఎందుకంటే ఎక్కువగా దొరకాలంటే మీరు ఇంతింత తినాలి. దట్స్ వాట్ ద హెర్బివోరస్ యానిమల్స్ డూ. మనం హెర్బివోరస్, కానీ మన దంతరచన, మన పచననాళం వేరే రకంగా ఉంది. సో తేడా ఉంది. హెర్బివోరస్లోనే మనకు తేడా ఉంది. అందుకే మూల ఆహారంగా సిరిధాన్యాల్లో, ఈ ఎండిపోయిన ధాన్యాల్లో పీచు, పోషకాంశాలు, మైక్రోగ్రామ్స్, అంటే మనం దాన్ని నానబెట్టి ఎందుకు తినాలంటే అది బాగా వికసించి నానబెట్టినప్పుడు మనకు కావాల్సిన అంశాలని అందజేసేదానికి వీలుగా ఉంటుంది. అదే నువ్వుల లడ్డు తింటే మీకు కాల్షియం అద్భుతంగా దొరుకుతుంది. మేము చాలా రకాలైన రోగాల్ని బాగు చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆవిడ బ్లడ్ క్యాన్సర్ అని వచ్చింది. ఆవిడ 60 ఏళ్ల ఆవిడలాగా వంగిపోయింది అనమాట. 38 ఏళ్ళే అమ్మాయికి, ఆవిడకి. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కషాయాలు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినాలని చెప్తే 6 నెలల్లో ఆవిడ స్ట్రైట్గా నించునేసింది. అంటే ఆ కాల్షియం డిపాజిట్స్ అన్నీ లేక సరిగ్గా ఈ చాలా ఇబ్బందులు పడుతున్న ఆవిడ దేహం విదిన్ 6 వీక్స్లోనే ఈ నువ్వుల లడ్డు తినడం మొదలు పెడితే కాల్షియం మెటబాలిజం సరిపోయి హ్యాపీగా నించేసుకుంది. ఆ బోన్ స్ట్రక్చర్ కూడాను తేడా వచ్చేసింది. ఇలా సహజ పదార్థాల్లోనే అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని నేను 20 సంవత్సరాల నుంచి నోరు కొట్టుకొని చెప్తున్నాను. అర్థమవుతుందా? సో మీరు ఏదో ప్రశ్న అడిగితే ఏదో సమాధానం చెప్తున్నాను అనుకోకండి. అన్నిటికీ ఒకదానికొకటికి సంబంధం ఉంది. డయాబెటిక్ పేషెంట్స్, అది చెప్పాను కదా చాలా సులభమని. ఏదో సిరిధాన్యాలు తింటున్నాడు, విపరీతమైన ఆకలి అయిపోతుందంట. అంటే సరిగ్గా తినట్లేదు అని, అంటే సరిగ్గా వండుకోవట్లేదు అని.
ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ సిరిధాన్యాలకు షిఫ్ట్ అయిన వాళ్ళకి మొదటి 6 వారాల్లో ఆయన చెప్పినట్టు అయ్యో ఏదో పోగొట్టుకున్నాము, అయ్యో బియ్యం తినట్లేదు, అయ్యో చికెన్ తినట్లేదు, ఆ యూరియా రుచి అవన్నీ విడిచేదానికి ఇష్టం ఉండదన్నమాట. సో చాలామంది సైకలాజికల్గా మీ అంతకు మీరే ఇలాంటివన్నీ ఊహించుకుంటూ ఉంటారు. జస్ట్ 6 వీక్స్ మీరు పుస్తకంలో రాసినట్టు వీడియోలో చెప్పినట్టు కరెక్ట్గా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బికాస్ ఆఫ్ ద డిసీజ్ దే సమ్హౌ గెట్ ఇన్ టు దిస్ డూయింగ్, బట్ దే డోంట్ డూ ఇట్ ప్రాపర్లీ. సో ఆయన చెప్పినట్టు ఒక పూట తినడం, 3 పూట్ల వేరే తినడం, అలా చేసినా కానీ రిజల్ట్స్ వస్తున్నాయి చాలామందికి. అర్థమవుతుందని చెప్పేది. సో సరిగ్గా నానబెట్టి వండుకుంటే మీరు ఇడ్లీలు, వరి బియ్యం ఇడ్లీలు 10 తిన్న వాళ్ళు ఇవి 5 ఇడ్లీలు తింటే చాలు, సాయంకాలం వరకు హ్యాపీగా ఉండొచ్చు, ఆకలి కాదు. సన్నగా అవుతారు, ఖండితంగా సన్నగా అవుతారు. మీరు మీ దగ్గర ఉన్న దుర్మాంసము, చెడ్డ అంశాలన్నీ కరిగిన తర్వాత మళ్ళీ మీరు లావ్ అవుతారు. ఇట్ రెగ్యులేట్స్. నేను గట్టిగా ఉన్నాను చూడండి, మేము 10 సంవత్సరాల నుంచి తింటున్నాము, ఏ ఇబ్బంది లేదు. పొద్దున ఒక పూట తింటే ఇంక మళ్ళీ మరుసటి రోజు వరకు ఆకలి కాదు. నాకు 61 సంవత్సరాలు. సో ఓకే, ఇట్స్ ఓకే టు ఈట్ వన్స్. బట్ మీరు పిల్లలు ఏం అలా ఉండాల్సిన పని లేదు. 3 పూట్ల తినండి. 3 పూట్ల కాకపోతే ఆకలి అయినప్పుడల్లా తినండి. యాక్చువల్లీ దట్ ఈస్ ద బెస్ట్ రూల్. డోంట్ ఈట్ 3 times a day. Eat when you are hungry. Don't eat when you are not hungry. This is the universal principle for everyone, whether you are young or old. నెక్స్ట్ సార్. డాక్టర్ గారు నమస్కారం అండి. చెప్పండి సార్. నాకు 2004 నుంచి షుగర్ ఉంది సార్. మొన్న 2018 జూన్లో రైట్ సైడ్ లెగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఇన్ఫెక్షన్ వస్తే హాస్పిటల్లో జాయిన్ అయితే 15 days ఉన్నాను. 2,25,000 బిల్ వేశారండి. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందిగా ఉంటున్నాను సార్. అసలు ఎర్లీ మార్నింగ్ లేసేవాడిని కాదు. 8:30, 9:30, 10:30 అయ్యేది. 3 నెలల క్రితం యూట్యూబ్లో మీ మొత్తం చూశాను సార్. చూసిన కాడి నుంచి కషాయాలన్నీ వాడుతున్నాను, సిరిధాన్యాలు అన్నీ వాడుతున్నానండి. ఇప్పుడు నాకు తెల్లారుజాము 4 గంటలకే మెలకు వచ్చేస్తుంది సార్. 5 గంటలకల్లా మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయండి కాలకృత్యాలు. 6 గంటలకు పూజ చేసుకుంటా. మార్నింగ్ పొద్దున్నే కషాయం ఒకటి తాగుతానండి. 12 గంటలకి సిరిధాన్యం తింటా. అటువైపు తిరిగి చెప్పండి. ఎర్లీ మార్నింగ్ నేను 4 గంటలకు లేస్తున్నానండి. కషాయాలు తాగడం మొదలుపెట్టిన తర్వాత, డాక్టర్ గారు చెప్పిన సిరిధాన్యాలు తినటం మొదలుపెట్టిన తర్వాత నేను 5 రకాల సిరిధాన్యాలు 2 రోజులకు ఒకసారి తింటున్నానండి. అంతకుముందు అసలు మామూలుగా ఈ షుగర్తో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. డైలీ 2 times ఇంజెక్షన్ చేసుకుంటున్నా, 25 units. ఒక ట్యాబ్లెట్ ఒకటి వాడుతున్నా. అయినా కూడా ఏమీ నాకు రిలీఫ్ కనపడలే. ఈ కషాయాలు వాడటం, సిరిధాన్యాలు తిన్న తర్వాత ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 to 4:30 కల్లా లేచిపోతున్నా. 5:30 కల్లా కంప్లీట్ కాలకృత్యాలను తీర్చుకుని 6 గంటలకల్లా దేవుడి దగ్గర పూజ కూర్చొని 1 గంట పూజ చేసుకుంటాను డైలీ నేను. ఆ తర్వాత డాక్టర్ గారు కొంచెం కాలు వాపు ఉందండి, కుడికాలు కొంచెం నమ్మనెస్ ఒకటి ఉంది. అది ఇలా సంవత్సరాల తరబడి ఇంజక్షన్లు వేసుకుంటడం వల్ల 2 రకాల అడ్డ పరిణామాలు ఉంటాయి. ఒకటి హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది, ఇంకొకటి కిడ్నీలు ఫంక్షనింగ్ తప్పడం అవుతుంది అనమాట. అంటే నేను మొదటి నుంచి ఇంజక్షన్ వాడలేదు సార్. అది మొన్న అయినా 6 నెలల తర్వాత ఇబ్బందులు మొదలవుతాయి. ఫస్ట్ నుంచి నేను 2 టాబ్లెట్లు ఇంజక్షన్ 2 ఆల్మోస్ట్ సిమిలర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు ప్రస్తుతం 3 నెలలు అన్నారు. నేను మామూలుగా నా లెక్చర్స్లో క్లియర్గా చెప్తుంటాను, 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు మీకు పూర్తి ఆరోగ్యం వస్తుంది అని చెప్తుంటాను. సో యు ఆర్ జస్ట్ స్టార్టెడ్ సార్. ఇంకా 3-4 నెలలు మీకు ఇబ్బందులు అన్నీ తగ్గిపోతాయి. కొద్దిగా కిడ్నీ సంబంధం అని పుస్తకంలో రాశారు. దానికి కావాల్సిన కషాయాలు, దానికి కావాల్సిన సిరిధాన్యాలు సూచించినట్లు చేస్తే మీకు 3 నెలల్లో అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ thousands of people have left insulin. So much so that many insulin dealers in Bangalore keep calling me and say, sir, what do we do? I tell them, సిరిధాన్య అమ్మండాయా, ఇన్సులిన్ ఎందుకు అమ్ముతారు అని చెప్తుంటాను.